హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం మెన్సురేషన్ ఎక్సర్సైజ్ 10.4లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఏ 20 meters deep well with diameter 7 meters is dug and earth from digging is evenly spread out to form a platform 22 meters into 14 meters. Find the height of the platform. ఏమన్నారు? ఒక వెల్ని డిగ్ చేశారు. దాని డెప్త్ 20 meters, డయామీటర్ 7 meters. ఆ వెల్ నుంచి డిగ్ చేసిన శాండ్ని స్ప్రెడ్ చేశారు. ఆ శాండ్ని ఒక ప్లాట్ఫామ్ లాగా స్ప్రెడ్ చేస్తే దాని యొక్క లెంత్ వచ్చి 22 meters 14 meters అంట. దాని యొక్క హైట్ కనుక్కోమన్నారు. అంటే వెల్ నుంచి దీని యొక్క వాల్యూమ్ ఈ ప్లాట్ఫామ్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ కదా. అదే చేద్దాం, రెండింటిని ఈక్వల్ చేద్దాం, మనకు తెలిసిపోతుంది. ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చారు? 7 meters. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 7/2 మీటర్స్. తర్వాత డీప్ ఈజ్ నథింగ్ బట్ హైట్ కదా. ఇలా లోపలికి డెప్త్ అన్న హైటే కదా, అది లోపలికి ఎంత హైట్ ఉంది? 20 meters అంట. మామూలుగా ఒక వెల్ని డిగింగ్ చేస్తే అది ఏ షేప్లో ఉంటుందమ్మా? ఒకసారి రిమైండ్ చేసుకోండి. సిలిండ్రికల్ షేప్ కదా. అంతే. వాల్యూమ్ ఆఫ్ ఏ వెల్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ వెల్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్కి ఫార్ములా ఏంటి? πr²h. పై ఈజ్ నథింగ్ బట్ 22/7 r². 7/2 into 7/2 into height. హైట్ ఎంత? 20. క్యాన్సిలేషన్ మళ్ళీ చేద్దామా? ఎక్కడి వరకు క్యాన్సిల్ అవుతుందో అది చేయండి. మళ్ళీ మల్టిప్లికేషన్ ఏమొద్దు. 7 1s 7 1s, 2 1s 2 11s, 2 1s 2 10s. అంతేనా? ఏమేమి మిగిలింది? 11 7s 77. 77 into 10 770. ఈజీగా అయిపోయింది కాబట్టి మల్టిప్లై చేశారు. ఓకేనా? ఇదేంటిది? మీటర్స్. ఈ వాల్యూము దేనికి ఈక్వల్? వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్. వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు, ప్లాట్ఫామ్ అంటే అది ఏ షేప్లో ఉంటుందమ్మా? క్యూబాయిడల్ షేప్. క్యూబాయిడల్ షేప్కి వాల్యూమ్ ఏంటి? ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 22 ఇంటూ బ్రెడ్త్ వాల్యూ ఎంత ఇచ్చారు? 14 ఇంటూ హైటే కదా మనం కనుక్కోవాల్సింది, ఇంటూ హెచ్. ఇప్పుడు ఏంటిది? వాల్యూమ్ ఆఫ్, వీ నో దట్ బై ద క్వశ్చన్ వాల్యూమ్ ఆఫ్ ఎ వెల్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్. సిన్స్ వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ వెల్. ఎందుకు? దాని నుండి డగ్ చేసిన శాండ్ని స్ప్రెడ్ చేసి ప్లాట్ఫామ్ చేశారు కాబట్టి. వాల్యూమ్ ఆఫ్ ఏ వెల్. వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ ఎంత? 22 into 14 into హెచ్. దట్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ వెల్ ఎంత? 770. హెచ్ కావాలి కదా. 770 డివైడెడ్ బై 22 into 14. ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి అయితే వస్తే డివిజన్ అయింది. ఇప్పుడు ఏముంది? క్యాన్సిల్ చేయండి. 7తో చేయనా? 7 2s 14, 7 1s 7 1s 0s. అగైన్ 2తో చేయండి. 2 1s 2, 11తో పోతుంది కదా. సరే చేసేద్దాం. 2 5s 10. అగైన్ క్యారీ ఆన్ ఇస్తే అగైన్ 2 5s 10. అంతేనా? చూడండి మా, 2 1s 2 5s 10. 1 దీనికి క్యారీ ఆన్ ఇస్తే అగైన్ 2 5s 10. ఇప్పుడు చూడండి 11తో పోతుంది కదా. 11 2s 22, 11 5s. హెచ్ ఈక్వల్స్ ఏమొచ్చింది? 5/2. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి. 2 2s 4, 1 రిమైండర్. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 2 5s 10. Therefore height of a platform equals to 2.5 meters. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో ఒకసారి మళ్ళీ చూద్దామా? ఏం చేసామా? డయామీటర్ ఇచ్చారు, రేడియస్ రాసుకున్నాం, హైట్ ఇచ్చేసాడు, వాల్యూమ్ ఆఫ్ ఎ వెల్ క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ షేప్లోనే ఉంటుంది కదా. వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ ఏ క్యూబాయిడల్ షేప్. ప్లాట్ఫామ్ అంటే క్యూబాయిడల్ షేపే కదా. లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే హైట్ వాల్యూ వచ్చేసింది. అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? 4th one క్వశ్చన్ చూడండి. A well of diameter 14 meters is dug 15 meters deep.
మా ఫిగరు అంత బాగాలేదు, ఊరికే రఫ్గా మీకు అర్థం అవడానికి వేసాను. ఇది ఒక వెల్ అనుకోండి, దాని యొక్క డయామీటర్ ఎంత అంట, కింద 14 meters, హైట్ ఎంత అంట 15 meters. The earth taken out, it has been spread evenly all around it in the shape of a circular ring. దీంట్లో నుంచి శాండ్ బయటకు తీసింటారు కదా, దాన్ని ఇక్కడ ఒక సర్క్యులర్ రింగ్ షేప్లో పైన, మీకు తెలుసు కదా వెల్ చూసింటే మీరు బాగా అర్థమైంటుంది, పైన గట్టిలాగా ఉంటుంది కదా పట్టుకోవడానికి, దాన్ని ఆ శాండ్ అంతా దీనికి యూజ్ చేశారంట. విడ్త్ ఆఫ్ సర్క్యులర్ రింగ్ ఆఫ్ విడ్త్ 7 meters. దీని యొక్క విడ్త్ ఎంత అంట 7 meters అంట. అలా చేసినప్పుడు టు ఫార్మ్ అన్ ఎంబాక్మెంట్, ఈ సర్క్యులర్ రింగ్ షేప్ పైన ఉంటుంది కదా వెల్కి, బావికి పైన అలా ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి, నేను రఫ్గా ఫిగర్ డ్రా చేశాను, అంత పర్ఫెక్ట్గా లేదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇది ఒక వెల్, దాని యొక్క డయామీటర్ 14 meters ఉంది, హైట్ వచ్చి 15 meters ఉంది. దీంట్లో నుంచి శాండ్ డిగ్ చేస్తారు కదా, ఆ శాండ్ని దీని మీద ఒక సర్క్యులర్ షేప్ ఎంబాక్మెంట్ లాగా తయారు చేయడం కోసం, సర్క్యులర్ రింగ్ షేప్లో తయారు చేయడం కోసం యూజ్ చేశారు. దాని యొక్క విడ్త్, ఈ విడ్త్ ఎంత 7 meters అంట. ఇంకా రేడియస్ మీకు తెలుసు, డయామీటర్ 14 meters అంటే రేడియస్ ఎంత అవుతుంది 7 meters. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఎంబాక్మెంట్, దీని యొక్క హైట్ ఇలా ఉంటుంది కదా పట్టుకోవడానికి గట్టులాగా, దాని యొక్క హైట్ కనుక్కోమన్నారు. చాలా తెలుగు వర్డ్స్ యూజ్ చేశాను, అర్థమైందమ్మా. చూడండి, ఫస్ట్ డయామీటర్ ఎంత ఇచ్చారు 14 meters, అప్పుడు రేడియస్ ఏమవుతుంది 14/2 meters, దట్ ఈక్వల్స్ టు 7 meters. తర్వాత హైట్ ఎంత, డెప్త్ అంటే ఇంత లోతు ఎంత ఇచ్చారు 15 meters, దట్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఈక్వల్స్ టు 15 meters. ఇది ఏ షేప్లో ఉంది మా చూడగానే చెప్పచ్చు, ఏం షేపు, సిలిండ్రికల్ షేప్. వాల్యూమ్ ఆఫ్ ఏ వెల్ ఈక్వల్స్ టు πr²h, ఇదే కదా ఫార్ములా, సబ్స్టిట్యూట్ చేయండి. 22/7 ఇంటూ రేడియస్, 7 into 7 into height 50, 7 క్యాన్సిల్, 22 into 7 into 15 క్యాన్సిల్ చేయొద్దండి, అలాగే పెట్టండి, లాస్ట్లో క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది. మీటర్స్, మీటర్ క్యూబ్, వాల్యూమ్ కదా మీటర్ క్యూబ్. తర్వాత ఏమన్నారు, దీంట్లో నుంచి డగ్ చేసిన శాండ్ని ఇక్కడ ఎంబాక్మెంట్ అంటే గట్టులాగా తయారు చేయడానికి యూజ్ చేశారు. మామూలు రేడియస్, వాల్యూమ్ ఆఫ్ ఎ వెల్లే కదా దీని రేడియస్, ఈ ఇన్నర్ రేడియస్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ఎ వెల్లే కదా, వెల్ ఎంత ఉంటే ఈ ఇన్నర్ రేడియస్ కూడా అంతే ఉంటుంది కదా, రేడియస్ ఎంత 7 meters. మళ్ళీ అవుటర్ రేడియస్, ఇలా బయట ఉంది కదా, ఈ బయట యొక్క రేడియస్ ఏమవుతుంది స్మాల్ ఆర్ ప్లస్ విడ్త్, ఈ విడ్త్ ఓకేనా. అప్పుడు ఏమవుతుంది స్మాల్ ఆర్ 7 ప్లస్ విడ్త్ ఎంతమా 7 meters, క్వశ్చన్లో ఇచ్చారు. విడ్త్ ఎంత 7 ప్లస్ 7 14 meters. అర్థమైందమ్మా, సర్క్యులర్ రింగ్ షేప్లో ఉంది. ఇన్నర్ రేడియస్ వచ్చి రేడియస్ ఆఫ్ ద వెల్ యొక్క డయామీటర్ 14 meters, రేడియస్ 7 meters అని చూసాం కదా. మళ్ళీ అవుటర్ రేడియస్, ఈ అవుటర్ రేడియస్ ఉంది కదా, అవుటర్ రేడియస్ కావాలంటే ఇన్నర్ రేడియస్ ప్లస్ విడ్త్ క్వశ్చన్లో ఇచ్చారు 7 meters, ఇన్నర్ రేడియస్ మనకు తెలుసు 7 + 7 14 meters. ఇప్పుడు ఇదే షేప్లో ఉంది, సర్క్యులర్ రింగ్ షేప్, 2 రేడియస్లు ఉన్నాయి, ఏంటి అవుటర్ రేడియస్ ఇన్నర్ రేడియస్. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ an ఎంబాక్మెంట్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి మా, రెండు రేడియస్లు ఉన్నాయి కదా, అవుటర్ రేడియస్ ఇన్నర్ రేడియస్. ఫార్ములా ఏమవుతుంది π ఇంటూ R² మైనస్ r² ఇంటూ h. నథింగ్ బట్ ద ఫార్ములా ఆఫ్ ఎ సిలిండరే వస్తుంది, కాకపోతే సర్క్యులర్ రింగ్ షేప్స్లో ఉన్నాయి కదా, అప్పుడు దానికి ఫార్ములా π ఇంటూ R² మైనస్ r² ఇంటూ h. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. π 22/7, r² ఎంత R² 14² మైనస్ r² 7² ఇంటూ హైటే కదా మనం కనుక్కోవాల్సింది, అలాగే పెట్టేసేయండి. 22/7 ఇంటూ 14², మనకు తెలుసు కదా ఎలా కనుక్కోవాలి, స్క్వేర్ 1² 1, 4² 16, 4 1s 4, 4 2s 8, యాడ్ చేస్తే 196 మైనస్ 7 7s 49 ఇంటూ h, దట్ ఈక్వల్స్ టు 22/7 ఇంటూ 196 మైనస్ 49 16, 16లో 9 పోతే 6, ఇదొకటి 7,
తర్వాత 8లో 4 పోతే 4 147 ఇంటూ హెచ్ క్యాన్సిల్ చేయొచ్చా 7 1s 7 2s 7 1s ఓకేనా దట్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది 22 ఇంటూ 21 ఇంటూ హెచ్ ఇక్కడ ఏంటి వెల్ డగ్ చేసిన శాండ్తోనే ఈ ఎంబాక్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు కదా అంటే నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ అన్ ఎంబాక్మెంట్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ వెల్ వాల్యూమ్ ఆఫ్ అన్ గివెన్ ఇన్ క్వశ్చన్ volume of an embankment equals to volume of a well ఆ రెండింటిని ఈక్వేట్ చేసేయండి వాల్యూమ్ ఆఫ్ అన్ ఎంబాక్మెంట్ ఎంత వచ్చింది 22 ఇంటూ 21 ఇంటూ హైట్ హెచ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ వెల్ ఎంత 22 ఇంటూ 7 ఇంటూ 15 22 ఇంటూ 7 ఇంటూ 15 హెచ్ ఈక్వల్స్ టు ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి కదా అటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతాయి 22 ఇంటూ 7 ఇంటూ 15 డివైడెడ్ బై 22 ఇంటూ 21 చూడండి ఎందుకు అక్కడ మల్టిప్లై చేయలేదో అర్థమైందా ఇక్కడ చూడండి 22 ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది 7 1s 7 3s 21 3 1s 3 5s therefore height of an embankment equals to 5 meters అంతే మన ప్రాబ్లం అయిపోయింది ఎంత ఈజీగా ఉంది కదా మళ్ళీ ఏం చేసామో చూద్దాం ఒక వెల్ ఉంది దాని యొక్క డయామీటర్ ఇచ్చారు హైట్ ఇచ్చారు పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా యూస్ చేసి దాని వాల్యూమ్ కనుక్కున్నాం దాని నుంచే ఇక్కడ ఒక ఎంబాక్మెంట్ సర్క్యులర్ రింగ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారు దాని విడ్త్ ఇచ్చినారు రేడియస్ మనకు తెలుసు రేడియస్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఎ వెల్ దానికి ఫార్ములా ఏమవుతుంది పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది మనకు క్వశ్చన్ ప్రకారం ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఎ వెల్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎన్ ఎంబాక్మెంట్ ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే హైట్ ఆఫ్ అన్ ఎంబాక్మెంట్ వచ్చేసింది ఎంత ఈజీగా ఉంది కదా కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ